రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ ఆ బిల్లులకు ఆటోమేటిక్గా ఆమోదం తెలపలేదని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. అయితే బిల్లుల ఆమోదంలో సుదీర్ఘకాలం జాప్యం జరిగినా అందుకు కారణం వివరించలేకపోయినా సుప్రీంకోర్టు పరిమిత స్థాయిలో జోక్యం చేసుకుంటుందని తేల్చి చెప్పింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధింపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి గవర్నర్లకు స్పష్టమైన గడువు విధించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 200 కింద గవర్నర్ తగిన ప్రక్రియను పాటించకుండా బిల్లులను నిలిపివేయడం సమాఖ్యవాద ప్రయోజనాలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. తమిళనాడు బిల్లుల అంశంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము సంధించిన 14 ప్రశ్నలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. బిల్లులను ఆమోదించే విషయంలో గవర్నర్లకు 3 ఎంపికలు మాత్రమే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లులకు ఆమోదం ఇవ్వడం లేదా పునః పరిశీలన కోసం పంపడం లేదంటే రాష్ట్రపతికి పంపాలని తేల్చి చెప్పింది. ఇవి తప్ప ఆర్టికల్ 200 కింద గవర్నర్ ముందు మరో ప్రత్యామ్నాయం లేదని కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు బిల్లుల విషయంలో ఏప్రిల్ 8న ఆ రాష్ట్ర గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులకు జస్టిస్ జేబీ పార్దీవాలా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మంజూరు చేసిన డీమ్డ్ అసెంట్ ను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఆ ఆమోదం రాజ్యాంగ అధికారం విధులను స్వాధీనం చేసుకోవడమేనని వ్యాఖ్యానించింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోరాదని ధర్మాసనం పేర్కొంది. అయితే బిల్లుల ఆమోదంలో గవర్నర్ల వద్ద సుదీర్ఘకాలం జాప్యం జరిగినా అందుకు కారణం వివరించలేకపోయినా నిరవధికంగా బిల్లులను నిలిపివేస్తే సుప్రీంకోర్టు పరిమిత స్థాయిలో జోక్యం చేసుకోవచ్చని పేర్కొంది. బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి సంబంధించి కూడా ఇదే తరహా పరిమితి స్వేచ్ఛ సుప్రీంకోర్టుకు ఉంటుందని తెలిపింది. రాష్ట్రపతికి గవర్నర్లు పంపిన బిల్లుల అంశంలో ఆర్టికల్ 143(1) ప్రకారం సుప్రీంకోర్టును ప్రతిసారి న్యాయ సలహా కోరలేరని స్పష్టం చేసింది. శాసనసభలు 1-2 సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురికావడంపై ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్ రాష్ట్రపతికి గడువు విధించింది. గరిష్టంగా 3 నెలల్లో ఆ బిల్లులను ఆమోదించడమో తిప్పిపంపడమో చేయాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం నిర్దేశించింది. ఈ తీర్పుపై రాజ్యాంగ అధికరణం 143(1) ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే నెలలో 14 ప్రశ్నలతో సీజేఐకి లేఖ రాశారు. రాష్ట్రపతి విచక్షణ అధికారాల పరిధిలోకి వచ్చే రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలిపే అంశంలో న్యాయస్థానం గడువు విధించడం ఎంతవరకు న్యాయసమ్మతమో తెలపాలని కోరారు. ఈ లేఖపై సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అన్ని పక్షాల వాదనలు నమోదు చేసింది. ఇప్పుడు రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమంటూ తీర్పు వెలువరించింది.